యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనం వినుటకు, నేర్చుకున్నట్టుకు దేవుడు మనల్ని ప్రేమించి మా స్థానిక సంఘం ద్వారా నాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను ముందుగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ కార్యక్రమాలు మీ ఆత్మల రక్షణ కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ప్రేమతో ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం. సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలుగా లేదా నమ్మాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి వారుగా దేవుని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. దేవుని నమ్మినటువంటి పిల్లలు జీవితాల్లో కొన్ని సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వారు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని కాపాడట్లేదు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు అనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. వాస్తవంగా దేవుడు తనను నమ్మినటువంటి బిడ్డలను విడిచిపెట్టేవాడు కాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథములో భక్తుల ద్వారా మనకి అనేకమైన సంగతులు దేవుడు వ్రాయించాడు. వ్రాయబడినటువంటి సంగతుల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోకుండా దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటాం. కనుక ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో నేను దేవునికి నిర్దోషిగా కనబడుతున్నానా అనేటువంటి మాటను గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి 4 రాజ్యాలు చరిత్రలో మనం చూస్తాము. బబులోను సామ్రాజ్యము, మాదీ పార్సికల సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం. మాదీ పార్సికుల రాజ్యంలో పరిపాలించినటువంటి ఒక రాజు, దర్యావేసు రాజు పరిపాలన కాలంలో దానియేలు ఉన్నారు. ఆ దానియేలు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను బట్టి ఒక మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దానియేలుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు దానియేలు మీద ఒక నేరం మోపి, ఏంటా నేరం అంటే 30 రోజులు ఎవరు కూడా ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదు, కేవలము రాజుగారిని మాత్రమే ప్రార్థించాలి. వేరే దేవుణ్ణైనా వేరే మనుషులైనా ఎవరైనా ఆరాధించినట్లయితే, సేవించినట్లయితే వారిని సింహపు బోనులో వేయాలనేటువంటి ఒక శాసనమును వారు సిద్ధపరిచి రాజుగారి చేత దానికి ముద్ర కూడా వేయిస్తారు వాళ్ళు. అయితే ఈ సమయంలో దానియేలు దేవుణ్ణి ప్రార్థించటాన్ని బట్టి ఆయన మీద నేరం మోపి రాజు ద్వారా ఆ యొక్క శాసనాన్ని జరిగించేటట్టు చేస్తారు. కనుక దానియేలు గారిని తీసుకెళ్లి సింహాల బోనులో వేయటం జరిగింది. అయితే రాజు దానియేలు పట్ల చాలా ప్రేమ కలిగి ఉండి ఆ వేయబడినటువంటి, అంటే దానియేలు గారు సింహపు బోనులో వేయబడినటువంటి ఆ రాత్రంతా కూడా ఆయన నిద్రపోకుండా ఉపవాసం ఉండి చాలా వేదన చెందుతాడు. ఆయన మనసులో ఏమనుకున్నాడంటే దానియేలు గారు నమ్ముకున్నటువంటి దేవుడే ఆయన కాపాడుతాడు అనేటువంటి ఆలోచనతో కూడా రాజు ఉన్నాడు. తెల్లవారుగానే ఆ సింహం యొక్క బోను దగ్గరికి వచ్చి ఆయన దానియేలుని పిలిచి, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడా నాయనా అని అడుగుతాడు. ఈ సందర్భంలో దానియేలు మాట్లాడినటువంటి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచన భాగంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక దూతను పంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. ప్రభునందు ప్రియులారా, దానియేలుని
సింహాలకి ఆహారంగా వేయాలని ఆనాటి అధిపతులు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో మరి దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, రాజుగారితో చెప్తూ ఉన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనపడ్డాను గనుక నా దేవుడు తన దూతను పంపించి ఆ సింహముల యొక్క బారి నుండి, అనగా సింహం నోట నుండి దేవుడు నన్ను తప్పించాడు, వాటి యొక్క నోళ్లను ఆయన మోయించాడని చెప్పబడుతుంది మాట. అలాగే మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్య భాగంలో ఇలా వ్రాయబడింది, బీదలను వెక్కిరించువాడు తన సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. దేవుని నామమును వెక్కిరించేవాడు, దేవుని వెక్కిరించేవాడు, బీదలను తృణీకరించేవాడు దేవుని దృష్టిలో నిర్దోషి కాలేడు. మన చేతనే సహాయం ఇతరులకి బీదలకి చేయగలిగితే చేయాలి, కానీ వారిని మనం తృణీకరించకూడదు. వారిని తృణీకరిస్తే యెహోవాను ధిక్కరించినట్లు దేవుడు నిర్దోషుల్ని విడిచిపెట్టడు, నిర్దోషుల్ని కాపాడుతాడు. దానియేలు గారు చెప్తూ ఉన్నారు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. నా దేవుని విషయములో, ఆయన నామ విషయములో, ఆయన బోధ విషయములో నేను నిర్దోషిగా ఉన్నాను కనుక నిర్దోషిని నన్ను నా దేవుడు విడిచిపెట్టలేదు రాజా అని రాజు గారితో ఆయన చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక 5వ సంగతిగా యెహోవా నామమును మనము వ్యర్థపరచకూడదనేటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేయాలని దేవుని యొక్క వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథము నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. ఆపదను చూసి ఎవరైనా ఆపదల్లో ఉంటే నీ చేతనైతే సహాయం చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఆపదలున్న వాడిని చూసి మనం సంతోషించినట్లయితే నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషివి కాలేవు, నేను దేవుని దృష్టిలో నిర్దోషిని కాలేను. కనుక ప్రభునందు ప్రేమినటువంటి వారులారా, దేవుని దృష్టిలో నిర్దోషిగా మనం ఉండాలంటే ఎలాంటి ఆలోచన కలిగి మనం జీవించాలనేటువంటిది దేవుడు తన గ్రంథములో భక్తుల యొక్క జీవితాల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు గ్రంథంలో తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 12వ వాక్య భాగంలో మరొక విషయాన్ని మనం గమనిద్దాం. 7వ సంగతిని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషిగా తీర్చము. మనం పొరపాట్లు చేస్తూ ఉంటే, పాపకార్యాలు చేస్తూ ఉంటే దేవుని దృష్టిలో మనం నిర్దోషులము కాలేము. కనుక భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, దావీదు తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. మనం చేసినటువంటి పొరపాట్లు మనం గుర్తిస్తూ ఉన్నామా? వాటిని మనం ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ పొందుచున్నామా? పొరపాట్లు కనుగొనకపోవడం, వాటిని సరిదిద్దుకోకపోవడం, నీవు దేవుని దృష్టిలో నిర్దోషివి కాలేవు. కాబట్టి తన పొరపాట్లు కనుక్కొని దేవుని దృష్టిలో మనము నిర్దోషులు కావడానికి మన ప్రయత్నం చేయాలి. కనుక నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా మరి కాపాడాలి. కాబట్టి పొరపాట్లు చేసేవాళ్ళు, పాపం చేస్తున్న వాళ్ళు దేవుని దృష్టిలో నిర్దోషులు కాలేరు. ఒక సందర్భంలో పౌలు నన్ను నేనే విమర్శించుకుంటున్నాను, నన్ను నేను విమర్శించుకుంటే మరేమవుతుందంటే నా యొక్క దోషములు నాకు కానరాట్లే, నేనుగా గొప్ప పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నేను కనపడుతున్నాను, కానీ నన్ను విమర్శించేవాడు నా ప్రభువు అని చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే దేవుని వాక్యమును బట్టి మన పొరపాట్లు సరి చేసుకోవాలి. మనగా మన సొంత ఆలోచన చేస్తున్నట్లయితే మనము దేవుని దృష్టిలో నిర్దోషులము కాలేం. కాబట్టి ప్రభు యొక్క మాటను బట్టి, ఆయన వాక్యమును బట్టి మనము సరి చేసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరుచుకుంటారు, నీ వాక్యమును బట్టియే కదా అని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మన పొరపాట్లని మనం తెలుసుకొని గుర్తించి దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలని సరి చేసుకుంటే మనం దేవుని దృష్టిలో ఎలాగుంటామంటే నిర్దోషులుగా ఉంటామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, దావీదు అనేటువంటి భక్తుడు కూడా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలంటే కొన్ని ఆలోచనలు ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతున్నాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను నీతిగా ఉంటే నేను నిర్దోషిగా గలను. నిర్దోషిగా ఉండాలంటే దేవుని మార్గమును అనుసరించాలి. దేవుని మార్గం యేసుక్రీస్తు వారు. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు అని
చాలా స్పష్టంగా యేసు ప్రభువారు బోధించారు. కనుక దేవుని మార్గమును అనుసరించడాన్ని బట్టి మనము నిర్దోషిగా జీవిస్తాం. దేవుని మార్గం అనగా క్రీస్తు ప్రభు యొక్క మార్గము, ఆయన శరీరం అనే సంఘమును మనం గుర్తించాలా. ఒకవేళ అనుసరించకపోతే నిర్దోషత్వాన్ని కోల్పోతున్నామని భక్తుల ద్వారా చెప్పండి. భక్తిహీనుడినై నేను నా దేవుని విడనాడువాడును కాను. దేవుని విడిచిపెట్టినట్లయితే నువ్వు నిర్దోషివి కాలే. అది బాప్తిసం పొందేసి కొద్ది రోజులు దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా దేవునికి దూరం అయిపోతే మనము దేవుని దృష్టిలో నిర్దోషులము కాలేము. కాబట్టి దేవుని విడవకుండగా ఆయనతో సహవాసము కలిగి మనం కొనసాగడాన్ని బట్టి నిర్దోషులుగా ఉంటాం. ఆయన న్యాయ విధులన్నిటి నేను లక్ష్య పెడుతున్నాను. దేవుని యొక్క విధులు, మనకి ఇవ్వబడినటువంటి న్యాయ విధులు ఏమైతే మనకి ఆజ్ఞలు అప్పగించబడ్డాయో, విధులు ఇవ్వబడ్డాయో వాటిని మనం లక్ష్య పెట్టినప్పుడు, వాటిని మనం అనుసరించినప్పుడు దేవుని దృష్టిలో మనం నిర్దోషులు అవుతాం. ఆయన కట్టడలను త్రోసివేసేవాడును కాను. దేవుడి కట్టడ, ఇశ్రాయేలు ప్రజల జీవితాలు వేరు, క్రైస్తవ జీవితాలు వేరు. క్రైస్తవులకు ఆదివారము కట్టడ, దేవుణ్ణి ఆరాధించడానికి సంఘముగా కూడుకున్నట్టుకు క్రైస్తవులకు ఆదివారం అనేటువంటిది కట్టడ. ఆరాధనకి దేవుడు ఆజ్ఞలు అనేటువంటిది అనుగ్రహించాడు. కనుక ఈ విషయాల్లో మనం ఎలా ఉంటున్నామో ఆలోచన చేయాలి. ఒకవేళ మనం ఆ కట్టడకి, ఆ యొక్క ఆజ్ఞలకి మనం దూరమైనట్లయితే మనం దేవుని దృష్టిలో నిర్దోషులము కాలేమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతిని. దోషాలు చేస్తున్నట్లయితే, తప్పిదములు చేస్తున్నట్లయితే నేను దేవుని దృష్టిలో నిర్దోషిని కాలేను. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండేది చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అటు దేవుని ద్వారానే ప్రతిఫలం పొందుకున్నానంటే కారణం నేను నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. ఆయన మార్గాన్ని అనుసరించాను, ఆయన ఆజ్ఞలు అనుసరించాను, ఆయన కట్టడలు అనుసరించానని దావీదు గారి యొక్క జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంచుమించు మనం ఒక 10 సంగతుల్లో గమనించాం ఈ భక్తుల జీవితాల ద్వారా. మరి ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి దానియేలు వలె పరిశుద్ధమైన జీవితము, నమ్మకమైన జీవితము, భక్తి జీవితం, ఆరాధన, ప్రార్థన జీవితాలు మనము కలిగి ఉంటే మన దేవుని నామమును వ్యర్థపరచలేం. యెహోవా నామమున అబద్ధాలు మనం ప్రకటించం. కాబట్టి మన దోషములు మనం గుర్తిస్తాం, వాటిని ఒప్పుకుంటాం, దేవుని వాక్యమును బట్టి సరి చేసుకుంటూ ఉంటాం. కనుక బీదల్ని ఎక్కిరించము, చేతనైన సహాయం చేస్తాం. దేవుణ్ణి ఎక్కిరించినట్లయితే, దేవుణ్ణి వాదించినట్లయితే వాళ్ళు నిర్దోషులు కాలేరంటారు. అందుకే యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యోబు దేవుని దృష్టిలో నిర్దోషిగా నిలవడానికి ఆయన దేవుడు నింద మోపలేదు దేవుని మీద. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునను, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అని చెప్పాడు తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడని ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి దేవుడిని మనం వాదించకూడదు, దేవుడికి ఇబ్బంది కలిగించే కార్యములు మనము చేయకూడదు, మాట్లాడరాదు. అలా చేసినట్లయితే దేవుని దృష్టిలో మనం నిర్దోషులము కాలేమని దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని దృష్టిలో మనము నిర్దోషులుగా ఉండడానికి దేవుడు కొన్ని సంగతులు మనకి గ్రంథం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా మనిషి దేవుని దృష్టిలో పాపి, నిర్దోషి కాదు. పాపముల చేత, అపరాధముల చేత మానవులు ఆత్మీయంగా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి ఎవరికి ఆత్మ నశించిపోయి నరకములో వ్యాధికరం స్థలములో ఉండకూడదని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపించి మనలాంటి శరీరమును ఆయనకు అమర్చి ఆ శరీరమందు మన యొక్క దోషములు ఆయన మీద మోపి మనకు రావాల్సిన శిక్షను, మనం పొందవలసినటువంటి గాయములను ప్రభు యొక్క దేహం మీద ఆయన విధించి మన పాపాలకి ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు, చనిపోయాడు, సమాధిపడి తిరిగి ఆయన లేచారు. లేచినటువంటి ఆ యొక్క పునరుత్థాన శక్తిని, ఆ యొక్క సువార్తను, క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థాన సంబంధమైన విషయాలు మనం విని మన మనసు మార్చుకోవాలి, విశ్వసించాలి. మనసు మార్చుకుని యేసుక్రీస్తు దేవుని కూడా అంగీకరించి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందడం ద్వారా మనం మరలా ఏమవుతున్నామంటే నిర్దోషులము కాగలుగుతున్నాం. ఎఫెసీ పత్రికలో మరి దేవుడు జగత్తి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మన దేవుడు ఆలోచించాడు ఏమనంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలి. దేవుని పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులుగా దానియేలు జీవితం చూస్తున్నాం.
నిర్దోషం అంటే పాపం చేయకుండా ఉండటం, నిర్దోషిగా ఉండటం. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరతను పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము కొన్ని విషయాల్ని ఆలోచన చేస్తాం. దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడితే దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిన్ను నన్ను కాపాడుతారనేటువంటి సత్యాన్ని మనం గ్రంథం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక నిర్దోషులుగా ఉండాలంటే అది కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తధారలో కడకబడ్డాన్ని బట్టి, ఒక పాపి తన పాపినని గుర్తించి ప్రభు చెంతకు చేరి ఆయన దగ్గర మనం ఒప్పుకొనుట ద్వారా, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందడం ద్వారా దేవుడు మనల్ని ఎలా చేశాడంటే నిర్దోషులుగా, పరిశుద్ధులుగా చేశాడు. అలాంటి నిర్దోషులుగా చేయబడినటువంటి మనము మరలా ఆ యొక్క నిర్దోషత్వాన్ని పోగొట్టుకోకుండా దేవుని వాక్యమును బట్టి మన జీవితం పరిశుద్ధంగా, పవిత్రంగా, భక్తిగా కొనసాగడాన్ని బట్టి మనము నిర్దోషులుగా నిలవగలుగుతాం. అలా నిర్దోషులుగా మనము కనపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన కార్యములు ఆయన చేస్తారు. ఆయన ద్వారా మనం అనేకమైన కార్యాలని మనం చూస్తాం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు, దేవుడు మిమ్మల్ని క్రీస్తులో రక్షించుకొని క్రీస్తు ద్వారా తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మిమ్మల్ని స్వీకరించాడు. కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ భాగంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయిందును, వారు నా ప్రజలయిందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయిందును, మీరు నా కుమారులు కుమార్తెలయిందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో మీరు ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉండాలి. విగ్రహారం సంబంధమైన వాటికి మీరు దూరంగా ఉండాలి, అపవిత్రమైన వాటికి మీరు దూరంగా ఉండాలి. అలా ఉండండి. ఎందుకనంటే నేను మీలో నివసిస్తాను, మీతో ఉంటాను, మీకు తండ్రినై ఉన్నాను. నేను దేవుణ్ణే కాదు, దేవుడు తండ్రిని అయిపోయాను నేను మీకు. మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉన్నారు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని సెలవిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం కూడా చూసినట్లయితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. మనం పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగి మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు నిర్దోషులుగా, పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారు ఆ యొక్క నిర్దోషత్వాన్ని బట్టి, దేవుని వాక్యమును బట్టి మనం సరిదిద్దుకుని దేవుని దృష్టికి పరిశుద్ధంగా, నిర్దోషంగా మనం కనపడినట్లయితే దేవుడు నిర్దోషులను కాపాడుకుంటాడు. కాబట్టి ప్రపంచ మొత్తాన్ని పరిపాలించినటువంటి దర్యావేషు రాజు దగ్గర దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని కనుక నా దేవుడు తన దూతను పంపి ఈ సింహముల యొక్క నోళ్లు మూయించి నన్ను దేవుడు కాపాడాడు. ఏ హాని జరగకుండా నన్ను ఆయన కాపాడాడు. ఈ సంగతిని రాజుతో మాట్లాడినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. దానియేలు గారిని ఆ సింహం బోన్లో నుంచి బయటికి తీయించారు. ఎవరైతే దానియేలు మీద అబద్ధపు మాటలు చెప్పి ఆ విధంగా ఆయన్ని చంపడానికి ప్రయత్నించారో వారందరినీ కూడా సింహాల బోన్లో కుటుంబాలతో వేయటం జరిగింది. వారు ఆ బోన్లో పడకముందే సింహాలు వారిని ఎదుర్కొని ముందుగా వాళ్ళని నల్లి కిందగా చేసినట్టుగా, వారిని తినేసినట్టుగా, ఆ సింహాల ద్వారా చంపబడినట్లుగా తదుపరి కార్యక్రమంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకునేది, దేవుని పిల్లలు, దేవుని నమ్మినటువంటి పిల్లలు, లేదా ఈనాడు క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులైనటువంటి వారు మరి దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడేటువంటి జీవితాలను కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనల్ని కాపాడుతాడు. ఇంతవరకు కాపాడమే కాదు, నిత్య రాజ్యానికి, ఆ పరలోకానికి వారసులుగా మనం ఉంచుతాడని పౌలు భక్తుడు తన గ్రంథంలో మనకి జ్ఞాపకం చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్య భాగం, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడి నిమిత్తము
అన్యజనులందరూ దాన్ని విన్నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుచును గనుక నేను సింహపు నాటు నుండి తప్పించబడితిని. పౌలు కూడా మరణకరమైన పరిస్థితుల్లోంచి, సింహం అనేటువంటిది మనిషిని చంపుతూ ఉంది, అటువంటి మరణకరమైన పరిస్థితుల్లోంచి కూడా ప్రభువు నన్ను కాపాడుకున్నాడు. ఎందుకంటే నా ద్వారా దేవుని కార్యాలు ఈ లోకములో జరగాలి. ఎందుకు కాపాడుతున్నాడు? నా ద్వారా దేవుని కార్యాలు ఈ లోకములో జరగాలి. కనుక దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉంటే, నా భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటే దేవుడు నన్ను నన్నే కాదు మిమ్మల్ని కూడా కాపాడుతాడని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆయన నన్ను తన పరలోక రాజ్య వారసులుగా చేయటానికి నన్ను ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన కొరకు నేను బ్రతుకుచున్నానని క్రొత్త నిబంధన సత్యాన్ని పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని దృష్టిలో మనము ఎలా కనపడుతున్నాం? మరి దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే దానియేలు జీవితాల ద్వారా మొదటి మాట విన్నాం, మరణకరమైన స్థితి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నిన్ను కాపాడి పౌలు చెప్పినట్టుగా తన పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేస్తాడనేటువంటి సత్యాన్ని గ్రంథం తెలియజేస్తుంది. రెండోది, దేవుని ఎడల నిర్దోషి అంటే యథార్థంగా మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడని 2వ దినవృత్తాంత గ్రంథములు 16:9 చూస్తూ ఉన్నాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారము చేస్తుంది. అంటే యథార్థవంతుల్ని లేదా నిర్దోషులను దేవుడు బలపరుచుకుంటాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఒకటి, కాపాడుతూ ఉన్నాడు, రెండవదిగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 84:11 మనం గమనించినట్లయితే యథార్థవంతులకు లేదా నిర్దోషులకి ఏ మేలు చేయకుండా మానవుడు అనే సంగతి చెప్పబడుతుంది. ఖచ్చితంగా దేవుడు వారి జీవితాల్లో దేవుడు మేలు చేస్తారు. కాబట్టి దేవుని ద్వారా నీవు నేను నా జీవితాల్లో మేలు పొందుకోవాలంటే మనం దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి అనే సత్యాన్ని మనము గుర్తించాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్య భాగములో ఆయన నిర్దోషులను లేదా యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడనేటువంటి మాట మనకి గ్రంథం చెప్తుంది. దేవుని చేత బలపరచబడడం, దేవుని చేత కాపాడబడడం, దేవుని ద్వారా మేలు పొందుకోవడం, అంతేకాదు దేవుని ద్వారా వర్ధిల్లేటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే దేవునితో సహవాసం ఉంటుంది ఎవరికంటే నిర్దోషులకి, యథార్థవంతులకి. కాబట్టి మనం నిర్దోషత్వాన్ని కోల్పోతే దేవునితో సహవాసం చేయలేం. ఒకవేళ బలవంతంగా సంఘానికి రావచ్చు, వెళ్ళొచ్చేమో, కానీ దేవునితో సహవాసం అనేటువంటిది మనము కోల్పోతాం. మీరు గమనించండి, ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించారో పాపం అనేటువంటిది వచ్చింది, దేవునికి వారికి ఎడబాటు వచ్చింది. కనుక దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషి కాలేదంటే నువ్వు పాపి అని అర్థం, పాపంలో ఉన్నావని అర్థం, అపవిత్రత కలిగి ఉన్నావని అర్థం. కనుక దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నిర్దోషులుగా యథార్థవంతులుగా మనం ఉండాలి. దేవుని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని కోరుకున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అయితే యథార్థంగా ఆరాధించాలని చెప్పబడింది. కాబట్టి యథార్థవంతులుగా దేవుణ్ణి, నిర్దోషులుగా దేవుణ్ణి ఆరాధించి ఆరాధన సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన రాజుగారితో దానియేలు మాట్లాడిన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. కాబట్టి ఒక దైవజనుడిగా నేను నా దేవుని దృష్టిలో నేను ఎలా కనపడుతున్నానో నన్ను నేను పరిశీలన చేసి కొన్ని మాటలు మనం చూసాం. కనపడాలంటే దేవుని దృష్టిలో నిర్దోషిగా అటువంటి జీవితాలు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తోంది. అటువంటి ఆలోచనతో మనం ఉన్నామా లేదా అనేటువంటిది గమనించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృపట్టి ప్రేమ మనందరి జీవితంలో దయచేయాలని కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలుంచి ఇదిగోనైనా ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా కొన్ని సంగతులు మాట్లాడుకోవడానికి, బోధించుకోవడానికి కృప చూపారు.
నన్ను ప్రోత్సహించి స్థానిక సంఘాన్ని ఆర్థికంగా ప్రోత్సహించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఛానల్ వారిని పరిచయం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి పాప జీవితం నుండి పరిశుద్ధమైన జీవితానికి, నిర్దోషమైన జీవితానికి, నీ దృష్టిలో నిర్దోషులుగా కనపడి మీ ద్వారా అనేక మేలు పొందే పిల్లలుగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని నమ్మిన పిల్లలు నిర్దోషులుగా ఉండకపోతే వారే దేవుని కాపుదలను కోల్పోతారు. కానీ నిర్దోషులుగా జీవించినట్లయితే వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని చేత కాపాడబడతారు, దేవుని ద్వారా మేలు పొందుతారు. అనేకమైన మేలు వారి జీవితాల్లో పొందుకుంటారని మీ వాక్యం ద్వారా మేము గమనిస్తూ ఉన్నాం. అటువంటి నిర్దోషమైన జీవితం మేము కలిగి ఉండాలంటే దానియేలు, దావీదు భక్తులు జీవితాలు మనకు పౌలు అనేక మంది భక్తుల జీవితాల్లో కొన్ని మాటలు గమనించాం. అటువంటి స్థితి కలిగిన పిల్లలుగా మేము ఉండేటట్టు సహాయం చేయమని ఈ వాక్యం ఎందరు బిడ్డలైతే వింటూ ఉన్నారో వారి జీవితాల్లో మీ యొక్క విశ్వాసానికి పాత్రలు ఉండటానికి, నిర్దోషులుగా జీవించడానికి మీ కృప చూపుతారని ప్రార్థనాసుకుని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారికి రావాల్సిన మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. క్రీస్తే సంఘానికి శిరస్సయ్యున్నాడు, ఆ సంఘమాయన శరీరమయ్యున్నది. క్రీస్తే సంఘానికి శిరస్సయ్యున్నాడు. దేవా పాపినైన నన్ను దయతో కరుణించుము, దయా దాక్షిణ్య పూర్ణుడా దీనునిపై కృపచూపుము. నీ వాత్సల్యమెంతో గొప్పది, నా అవిధేయతలను మన్నించుము. నీ వాత్సల్యమెంతో గొప్పది, నా అవిధేయతలను మన్నించుము. నీకిష్టమైన విశ్వాసము కలిగి నిత్యము జీవింతును. నీకిష్టమైన విశ్వాసము కలిగి నిత్యము జీవింతును. దేవా పాపినైన నన్ను దయతో కరుణించుము, దయా దాక్షిణ్య పూర్ణుడా దీనునిపై కృపచూపుము. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, ఎంత ఘోర పాపినైనను త్రోసివేయవు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, ఎంత ఘోర పాపినైనను త్రోసివేయవు. మారు మనసు పొంది నీ వైపు తిరుగువారిని, మారు మనసు పొంది నీ వైపు తిరుగువారిని ఎంతో ప్రేమను చూపి చేర్చుకునే దేవుడవు. ఎంతో ప్రేమను చూపి చేర్చుకునే దేవుడవు. దేవా పాపినైన నన్ను దయతో కరుణించుము, దయా దాక్షిణ్య పూర్ణుడా దీనునిపై కృపచూపుము. నీ వాత్సల్యమెంతో గొప్పది, నా అవిధేయతలను మన్నించుము.
నీ వాత్సల్యమెంతో గొప్పది, నా అవిధేయతలను మన్నించుము, నీకిష్టమైన విశ్వాసము కలిగి నిత్యము జీవింతును. దేవా, పాపినైన నన్ను దయతో కరుణించుము.